సార్ అందరికీ నమస్కారం అండి. సార్ ఈ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విధానం, చంద్రబాబు నాయుడు గారు స్పందించిన విధానం, చిరంజీవి గారు స్పందించిన విధానం, అసెంబ్లీలో ఆ అంశాన్ని తొలగించిన విధానం, ఇదంతా కూడా చూస్తా ఉంటే ఇష్యూని ఫ్లేరప్ చేయడం ఎవరికి ఇష్టం లేదు. అందరూ కూడా చాలా హుందాగా అవును చాలా అది హుందాగా ఒప్పుకోదగిందే. అందరూ కూడా చాలా హుందాగా ప్రవర్తించారు. అయితే ఇక్కడ మనందరం కూడా అంటే వైసీపీ కావాలని ఒక రకంగా చిరంజీవి గారి మీదకి డైవర్ట్ చేసింది ఈ మొత్తం ఎపిసోడ్. ఎందుకంటే ఫస్ట్ బాలకృష్ణ గారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నది ఎవరు పట్టించుకోవట్లే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి వాళ్ళకి ఏమీ పట్టదో, లేకపోతే వాళ్ళ అధినాయకుడు అంటే వాళ్ళకి ప్రేమ లేదో, లేకపోతే కూటమిలో బీటలు తేవాలని చెప్పి చిరంజీవి గారిని అడ్డం పెట్టుకుని ఇదంతా మీకు పౌరుషం రావట్లేదా, మీరు లేకపోతే మీరు ఎందుకు స్పందించట్లేదు జనసేన వాళ్ళు అని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అన్నారు కదా, రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నదే కదా మాట. సో వాళ్ళు దీన్ని చాలా క్లవర్గా డైవర్ట్ చేసి ఇప్పుడు మేము కొట్టుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. చాలా హుందాగా అందరూ ప్రవర్తించారు. ఎవరు కూడా దీని మీద లైన్ దాటి మాట్లాడలేదు. ఇష్యూ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఈ రోజున మళ్ళీ ఆ ఇష్యూ గురించి మళ్ళీ మనం ఆ రోజున ఏం జరిగింది అసెంబ్లీలో అంటే, అసెంబ్లీలో ఒక్కసారి మాట తోలుతారు, మాట జారుతారు, దాన్ని రికార్డుల నుంచి తొలగించమని చెప్పి కామినేని శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రికార్డుల నుంచి తొలగించారు. ఎపిసోడ్ అయిపోయింది. ఇట్స్ క్లియర్. చిరంజీవి గారిని ఆ రోజు బాలకృష్ణ గారు చిరంజీవి గారికి జరిగిన అవమానం గురించి కూడా ఆయన అక్కడ ప్రస్తావించారు అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి చేసిన అవమానం బాలకృష్ణ గారు ప్రస్తావించారు. దాన్ని అందరూ ఎందుకు మర్చిపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారి వర్షన్ కూడా ఫస్ట్ నుంచి అదే, మా వర్షన్ కూడా ఫస్ట్ నుంచి అదే. మీరు ఎంత మెగాస్టార్ అయినా, మీరు ఎంత సూపర్ స్టార్ అయినా నా ముందు వచ్చి చేతులు కట్టుకుని ప్రతిమలాడాల్సిందే. మీరెంత యువ సామ్రాట్ అయినా, లేకపోతే మీరు బాహుబలి లాంటి చిత్రాలు తీసిన డైరెక్టర్ అయినా కూడా నా గేటు దగ్గర నుంచి నా గుమ్మం దాకా మీరు నడుచుకుంటూ రావాల్సిందే. కార్లు వచ్చే అవకాశం ఉన్నా కూడా మిమ్మల్ని నడిపిస్తా, నేను ఇక్కడ నేనే సూపర్ స్టార్ అనే విధంగా ఆ రోజున అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరుని మేము ఆక్షేపించాం. ఆయనే ఇష్యూ క్రియేట్ చేస్తాడు, ఆయనే వీళ్ళందరినీ రప్పించుకుంటాడు, మళ్ళీ ఆయనే పొగిడించుకుంటాడు, మళ్ళీ ఆయనే ఇష్యూని ఏదో క్లియర్ చేసినట్టు ఆయనే కుటుంబ పెద్దలాగా, లేకపోతే ప్రభుత్వ పెద్ద, రాష్ట్ర పెద్దలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు క్రియేట్ చేసిన సీను మా అందరికీ కూడా బాధ కలిగించింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ఇందాక సోదరుడు అజయ్ గారు చెప్పినట్టు, ముందు చిరంజీవి గారు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకున్నారో ఎందుకు చెప్పలేదు, బయటికి ఎందుకు రిలీజ్ చేయాల? కేవలం చిరంజీవి గారిని అవమానపరిచే విధంగా ఉన్న, అంటే చిరంజీవి గారు ఎక్కడైనా కూడా ఆయన చెప్పిన, ఆయన లెటర్లో కూడా చెప్పింది ఏంటంటే, నేను ఎవరితోనైనా కూడా సౌమ్యంగా మాట్లాడతాను, అనుకువగా మాట్లాడతాను, అది నా నేచర్, అది సీఎం అయినా అవనివ్వండి, ఒక కామన్ మ్యాన్ అయినా అవనివ్వండి, నేను నా సహజ గుణం, అది నేను గౌరవించి మాట్లాడతానని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారు కూడా బాలకృష్ణ గారి ఎపిసోడ్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఎందుకు క్లారిటీ ఇచ్చారంటే, దాని నుంచి మీరు అడుగుతా ఉన్నారు కదా అసలు ఎందుకు లెటర్ రాశారని, బాలకృష్ణ గారు మెన్షన్ చేశారు, నన్ను ఎవరూ ఇన్వైట్ చేయలేదు, నా పేరు కూడా ఎక్కడో 9వ పేరు కింద రాశారు, నేను వెళ్ళలేదు అని. దానికి చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చారు. అది వేరు, అది దీనికి దానికి సంబంధించింది కాదు, ఇందులో కాదు ఆయన 9వ పేరు. ఒక్క నిమిషం సార్, చిరంజీవి గారు అప్పుడు కందుల దుర్గేష్ గారు ఎక్కడ ఉన్నారు? అదే చెప్తా ఉన్నాను సార్. అసలు చిరంజీవి గారు ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చింది అనే అంశం మీద చిరంజీవి గారు ఏమన్నారంటే, ఇలా అసెంబ్లీలో నా పేరు చర్చకు వచ్చింది, చర్చలో నా పేరు వినిపించింది, నేను మీడియా ద్వారా చూశాను, దానికి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఆ రోజున మేమందరం కూడా ఫస్ట్ నేను ఒక్కడినే